అసలు ఎవరో మొన్న చాలా ఘోరంగా మాట్లాడారు. అదే అంటున్నాను సిస్టర్. ఇప్పుడు లైవ్ చేసేవాళ్ళు కూడా ఒళ్ళుపై తెలియకుండా చేసేవాళ్ళు ఉన్నారు కాదనట్లేదు. అలాంటి వాళ్ళకి అలానే మీరు రిప్లై ఇవ్వండి, అలానే మెసేజ్ చేయండి. కానీ పద్ధతిగా మాట్లాడే వాళ్ళతో ఎలా మాట్లాడాలి? అన్నమే కదా తినేది. అలాగా ఆలోచించి మెసేజ్లు చేస్తే బాగానే ఉంటుంది. ఏం లేదు కానీ ఇంకా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, ఏళ్ళు ఖాళీగా ఉన్నాయి, మెసేజ్ పెట్టేద్దాం, అవతల వాళ్ళు ఏం బాధపడితే మనకెందుకు, ఎలా ఉంటే మనకెందుకు అనుకుంటారు. కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు, దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది, మన ఫ్యామిలీ మీద పడుతుంది అని తెలిసిన వాళ్ళైతే అలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయరు. స్నాక్స్ తిన్నారా సిస్? తిన్నాను విహాల్. అదే అంటున్నా, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన కడుపున పుట్టిన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. నిజంగానే వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా ఎవరైనా అంటారు, కాదనట్లేదు. కానీ ఒక్క 2 నిమిషాలు లైవ్ చూసి ఓపిక పట్టలేరా? లైవ్ కనిపిస్తే చాలు, స్మార్ట్ ఫోన్ ఉంది చేతిలో, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెడతా ఉంటారు. కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కాకపోతే కర్మ రావడానికి వాళ్ళకి లేట్ అవుతుంది. ఈలోపు